కానీ మధ్యలో కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇట్లా రిలేషన్‌షిప్‌లో పవిత్ర గారితో ఉన్నాడు. అది రూమర్ అని మీరు ఎట్లా అంటారు సార్? చెప్తాను వినండి. ఓకే. అంటే వేరే వాళ్ళ ద్వారా నేను ఓకే. అంటే యాక్సిడెంట్ కాకముందే హ్మ్. వా ఇలా న్యూస్ రాకముందే నాకు విన్నా నేను. హ్మ్. సరేలే ఇక సినీ ఫీల్డ్ అన్న తర్వాత ఇక ఈ నేను ఒకటే అంట, మనుషులన్న తర్వాత మారిపోవడం, బట్టలన్న తర్వాత మార్చిపోవడం కామనే కదా! హ్మ్. సరే సినీ ఫీల్డ్‌లో ఎవరైనా రూమర్స్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారేమో, ఇవన్నీ కామనే కదా! నాకు తెలుసు కదా! నేను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీయే కదా! అని చెప్పి అనుకున్నా. హ్మ్. ఆ రూమర్స్ కాస్త కొంచెం ఎక్కువైపోయినాయి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కలిసాడు. ఈ హ్మ్. రీసెంట్‌లీ ఒక 2 ½ మంత్ అవుతుంది. హ్మ్. మామ ఏంటి ఇలా ఇట్లా రూమర్స్ అయితున్నాయి. అయినా నువ్వు 'త్రినయన' సీరియల్‌లో బ్రదర్ క్యారెక్టర్ చేసావు గదా! ఎందుకు తప్పుకోవాల్సొచ్చింది? రెమ్యునరేషన్ గూడా మంచిగనే ఉంది. హ్మ్. ఎందుకు తప్పుకున్నావు? ఏం సంగతి అది ఇది అంటే కొంచెం ర్యాష్‌గా మాట్లాడిందనమాట. మీతోనా? అంటే నాతో. మనం చేయాలని రూల్ ఉందా? అంటే సూర్య, గిరి అని పేరు పెట్టి పిలవడు. హ్మ్. మామ, బ్రదర్ అది ఇది అని పిలుస్తాడు. హ్మ్. కొంచెం మాట కొంచెం చేంజ్ అనిపిచ్చింది నాకు. హ్మ్. అహా! ఎందుకు మామ మాలాంటోళ్ళకు అదేదో మాకు ఆపర్చునిటీస్ లేక మేము చచ్చిపోతున్నాము. హ్మ్. అంత మంచి కెరియర్ నీకు బెస్ట్ కెరియరు, మంచి రోలు, మంచి క్యారెక్టరు, హ్మ్. నీ కట్టడికు తగ్గట్టు క్యారెక్టరొచ్చింది. హ్మ్. ఎందుకు నువ్వు తప్పుకున్నావు అని చెప్పి క్యాజువల్‌గా అడిగా. దాన్ని స్కిప్ చేసేసిండనమాట. చెప్పలేదు ఏం జరిగిందనేది. చెప్పలేదు. స్కిప్ చేసాడు. హ్మ్. దాని తర్వాత నేనన్నా, "మామ నాకన్నా నన్ను పెట్టియచ్చు కదే! నువ్వెట్లా తప్పుకున్నావు? నన్ను పెట్టియచ్చు కదే!" అది ఇది కామెడీ చేశా అనమాట. హ్మ్. నన్ను పెట్టిస్తే బావుంటది గదా! హ్మ్. నువ్వు తప్పుకున్నావు గదా! నేను బ్రదర్ క్యారెక్టర్ అవుతది గదా! అది ఇది అంటే, ఎవడికి పడితే ఆడికి వస్తదా? నా కటౌట్, నీ కటౌట్ చూసుకున్నావా? అది ఇది అని చెప్పి కొంచెం అలా మూవ్ అయ్యాడు. యాక్చువల్‌గా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా! అలా ఎందుకు మాట్లాడారు? ఇగ అదే నాకర్థం కాలేదు. హ్మ్. అప్పటికే మనోడు ఒక డైనమాలో ఒక డిప్రెషన్ ఉన్నట్టు, కొంచెం అప్పుడప్పుడే రేజ్ అయిపోతున్నట్టు అలాంటి ప్రవర్తన గమనించా అనమాట నేను. హ్మ్. ఇగ దాని తర్వాత నాకు మామ ఒక విషయం అడగాలనా? ఇఫ్ యూ హ్మ్. ఏమనుకోవద్దు. మనకున్న ఈ రిలేషన్‌షిప్ హ్మ్. బాండింగ్ వల్ల నేను హ్మ్. అడుగుతున్నా. హ్మ్. ఆహ్, నువ్వేమన్నా చెల్లికేమన్నా ద్రోహం చేస్తున్నావా అని అడిగా. ఓహ్! అంటే వాళ్ళ భార్య. అదే అర్థమైంది. చెల్లికేమన్నా ద్రోహం చేస్తున్నావా? అని నేను అడిగా. హ్మ్. ఎందుకు అలా అంటున్నావు? అని అన్నాడు. హ్మ్. దాని తర్వాత లేదు నాకు నాకు అంటే నేను వేరే ఏదో వింటున్నామమ్మా. నేను గూడా సీరియల్స్‌లో యాక్ట్ జేస్తా. నువ్వు సీరియల్స్‌లో యాక్ట్ జేస్తావు. సరే నాకన్నా కొంచెం పెద్ద ఆర్టిస్ట్ అయిపోయినావు. చాలా సంతోషం. హ్మ్. మమ్మీ చనిపోయినప్పుడు గూడా రాలేదు. హ్మ్. నేను డిప్రెషన్ ఉన్నప్పుడు గూడా రాలేదు. నీకు తెలుసు స్టేటస్ గూడా నువ్వు జూసావు. హ్మ్. అంటే కొంచెం వర్క్ ఉండే నాకు. నేను అందుకోసం రాలేదు హ్మ్. అని అన్నాడు. రూమర్స్ అంటే నాతో ఇదే అన్నాడు. ఎవరో ఎన్నో రూమర్స్ చెప్తారు మమ్మ. అవన్నీ పట్టించుకుంటారా? హ్మ్. అవన్నీ పట్టించుకొని అవన్నీ ఎవరిష్టం వాళ్ళది మామ. వదిలేసేయి ఆ టాపిక్ అని చెప్పి అన్నాడు. లేదు మామ ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే మానుకో. ఎందుకంటే ఒక 2, 3 సార్లు మాట్లాడాను చెల్లెమ్మతో నేను. హ్మ్. నువ్వే కాల్ చేసి మాట్లాడించావు. హ్మ్. నా కో ఆర్టిస్టు, నా ఫ్రెండు, బెస్ట్ ఫ్రెండు ఒకటే కార్‌లో ఎళ్తున్నాము. హ్మ్. నీకంత డౌట్ ఉంటే చూడు మాట్లాడని చెప్పి నువ్వే మాట్లాడించావు. ఈ హ్మ్. రూమర్స్ మనకు ఇండస్ట్రీ వాళ్ళకు మంచిది కాదు మామ. హ్మ్. నువ్వు చాలా చేంజ్ అయిపోయినావు అన్నా. హ్మ్. చాలా చేంజ్ అయిపోయినావు అని చెప్పి అప్పుడు కొంచెం ఎందుకో నా మీద కొంచెం సీరియస్ అయ్యాడు. దాని తర్వాత బయట రూమర్స్ అనేటివి ఇవన్నీ నిజము. వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెప్పి తెలిసింది. ఓకే. తెలిసింది. హ్మ్. లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు ఆళ్ళిద్దరూ. మణికొండలో ఉంటున్నారు. అది ఇది అని చెప్పి నాకు క్లియర్‌గా అప్పటిదాకా వాళ్ళు వీళ్ళు అంటే అంతగా పట్టించుకోలే. హ్మ్. మనోని ప్రవర్తన అది ఇది చూసి అప్పుడు నాకు కొంచెం ఓకే అనిపించింది. బాధ అనిపించింది. ఇక చెప్పలేను మనల్ని అవాయిడ్ చేస్తున్నాడు. హ్మ్. స్కిప్ చేసేస్తున్నాడు. కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు మిమ్మల్నేనా? లేకపోతే మీ ఫ్రెండ్స్ కామన్ ఫ్రెండ్స్ ఉంటారు గదా! మీరు మీ అవును. కామన్ ఫ్రెండ్స్‌ని గూడా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసారా సార్? ఇగ ఆ విషయం అయితే నాకు తెలీదు గానీ నన్నయితే అవాయిడ్ జేసిండు. అంటే మీరు నేనే నేనే మాట్లాడుకుంటూ ఉంటారు. నేనేంటంటే నేను ముక్కుసూటిగానే అడిగేస్తా ఏదన్నా. హ్మ్. దొంగ తిరుగుడుగా నేను గూడా మాట్లాడను. హ్మ్. తను నాతో అంత మంచి ఫ్రెండ్‌షిప్ జేయడానికి గూడా కారణం అదే. నేను గూడా ముక్కుసూటి వ్యక్తిని. హ్మ్. ఫ్రాంక్ ఏదున్నా మొఖం మీదే అనేస్తా. హ్మ్. తను గూడా అలాంటోడే. ఓకే. అందుకనే మా ఇద్దరికి అంత బాండింగ్ కుదిరింది. హ్మ్. అందుకని స్కిప్ జేసేసాడు. కానీ ఏదైతే ఏంది అసలు ఆహ్, చందు చనిపోయాడు. చందు అసలు మా మధ్య లేడు. ఇప్పుడు ఒక మంచి తెలుగు బుల్లితెర ఇండస్ట్రీ నటించే ఒక మంచి ఆర్టిస్ట్‌ని ఆర్టిస్ట్. కోల్పోయింది.
చందు అయితే చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అండి. హ్మ్. సరే ఇగో ఒకటి చెప్తా అండి. లైఫ్‌లో ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. హ్మ్. కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయికి మాత్రం మోసం చేయొద్దు. సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు లివింగ్ రిలేషన్‌షిప్‌లో నువ్వు ఇంకో అమ్మాయితో ఉన్నావు. అంటే ఇగో చందు, చందు నీ గురించి కాదు. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా రెస్పెక్ట్. ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. అదే పని మీ వైఫ్ గూడా చేస్తే నువ్వెలా ఫీల్ అవుతావు? అంటే ఒక అమ్మాయి మన ఇంట్లో గూడా అక్క చెల్లెలున్నారు. వాళ్ళు సేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ వైఫ్ కూడా అలా పెట్టుకోనుంటే నీకెలా ఉండేది? ఎందుకంటే ఇద్దరి తరపున మాట్లాడతా. అది గూడా ఎందుకంటే అన్నయ్య అని మాట్లాడింది వాళ్ళ వైఫ్ కూడా. నాకు హ్మ్. చెల్లెతో సమానమే. హ్మ్. ఇప్పుడు ఎందుకంటే ఈ విషయంలో ఇలాంటి డిస్కషన్ చేయాలో లేదో నాకైతే తెలీదు గానీ హ్మ్. ఆహ్, ఇంకా తర్వాతైనా గూడా జరగకూడదనే ఉద్దేశ్యంతోని హ్మ్. నేను మాట్లాడుతున్నా ఇదంతా. ఓకే. చాలా బాధగా ఉంది. చందు లేదంటే అసలు నాకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది నిజంగా. అదే అర్థమవుతుంది. మీరు మీ కళ్ళల్లో చెప్తున్నాను గదా! చందు లేడు ఎందుకంటే చాలా బాగుండేదండి. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేది. ఎక్కడ కలిసినా చెప్తున్నా గదా! కలిసి ఎక్సర్సైజ్ చేసేటోళ్ళం, ఫ్రీగా ఉండేటోళ్ళం, పక్కన కూర్చునేటోళ్ళము. ఒకటే రూమ్ ఇచ్చే లొకేషన్‌లో ఒకటే రూమ్‌లో ఉండేటోళ్ళం, ఫ్రీగా ఉండేటోళ్ళం, ఒకటే కార్‌లో ఎళ్ళేటోళ్ళం. హ్మ్. ఆ! ఒకటే కార్‌లో ఉండేటోళ్ళం. హ్మ్. నిజంగా అర్థం కావట్లేదు చందు అలా చేశాడంటే. యాక్చువల్‌గా నాకర్థమవుతుంది. మీరు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారని జెప్పి. కానీ ఇక్కడ మనం కొన్ని క్లారిఫికేషన్స్ తీసుకుందాము. మీరంటున్నారు గదా! చందు గారు ఇలాగా లివింగ్‌లో ఉన్నారు అంతవరకే ఓకే. బట్ ఆయన ఇప్పుడు ఆవిడ పవిత్ర గారు ఎప్పుడైతే అలా అయ్యారో ఇమ్మీడియేట్‌గా వితిన్ 4, 5 డేస్‌లో ఆయన ఇన్‌స్టా ఫాలో అవుతూ ఉండే ఉంటారు. అవునవును. అవును. ఆయన నేనొచ్చేస్తున్నానమ్మా వెయిట్ ఫర్ 2 డేస్ అని జెప్పేసి అట్లా పెట్టారు గదా! పాప అది ఇది అని చెప్పేసి. జనరల్‌గా ఇప్పుడు ఇంట్లో వైఫ్ ఉంది. వైఫ్ అంటే చాలా ఇష్టం. సరే ఇప్పుడేదో అట్రాక్ట్ అయ్యారు. ఇదంతా ఓకే. కానీ ఎంత ప్రేమించే మనిషి చనిపోయినా గానీ, వాళ్ళ జ్ఞాపకాల్లో కొద్ది కాలం ఉండి కొంచెం బ్ర నార్మల్ అయిపోతారు కొంతకాలానికి. లోపల బాధ ఎప్పటికి జీవితాంతం బతికున్నంత కాలం ఉంటుంది. కానీ మరీ చనిపోయే అంత ప్రేమ భార్య మీద లేని ప్రేమ ఆమె మీద ఎలాగా? అదే నాకర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరికి ఈ మధ్య కాలంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది. హ్మ్. ఇప్పుడు భార్య దగ్గర లేనిది ఇంకో ఆమె దగ్గర ఏముంటది? ఒక చిన్న విషయం. హ్మ్. ఆ! భార్యతో అంత బాండింగ్ ఉండి, ఎవరితో మధ్యలో వచ్చిన ఆమె కోసం ఇలా ఫ్యామిలీని రోడ్ మీద ఇలా జేయడము కరెక్ట్ గాదు. ఎవ్వరికైనా. ఈవెన్ మా చందుకైనా సరే. ఇప్పుడు ఓకే. చందు మామ నువ్వైతే ఎళ్ళిపోయినావు మామ. చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడే నేను మాట్లాడాలి. తర్వాత నేను మాట్లాడలేను. ఇది నీ ఒక్కనికే గాదు మామ. నీ ఆత్మ ఎక్కడున్నా ఇది జరిగిపోయింది. నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మ హ్యాపీగా ఉండాలని జెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ నువ్వేమో ఆహ్, తను నువ్వు ఉంచుకున్నది అని అంటా నేనైతే. నేను రెస్పెక్ట్ ఇవ్వను నేనామెకు. ఎందుకంటే తను గూడా వదిలేసింది. ఇద్దరు కిడ్స్ గూడా ఉన్నారు. పెద్ద పెద్ద కిడ్స్. 22 ఇయర్స్ కిడ్స్ ఉన్నారు తనకి. పవిత్ర అనే ఆమెకు. హ్మ్. మధ్యలో వచ్చి ఆ అమ్మాయి రావడం వల్లే ఇదంతా జరిగింది. హ్మ్. రావడంతోనే ఇగ ఇక్కడ నుంచి ఇక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోయినాయి. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అప్పుడే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితాయి. హ్మ్. బెంగుళూరుకి మూవీ కోసం సైన్ జేయాలని జెప్పి ఎళ్లారు. వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. తను చనిపోయింది. అప్పుడు నాకు దెలిసింది. నేను జూసా న్యూస్‌లో జూసా. మా ఫ్రెండ్స్ గూడా ఇలా అనుకుంటుంటే 2 డేస్ తర్వాత కాల్ జేశా. హ్మ్. హాస్పిటల్‌లో ఏదేదో మొత్తం అలా కాల్ జేస్తే నాకు 5, 6 టైమ్స్ కాల్ జేశా. రిసీవ్ జేయలేదు. దాని తర్వాత కాల్ జేశా. మామ అసలు ఏం జరుగుతుంది? ఏంటి? నచ్చజెప్దాం అనుకున్నా. మామ ఏంది ఇలా స్టేట్‌మెంట్ సుమన్ టీవీకి ఇచ్చాడనుకుంటా. హ్మ్. నేను పవిత్ర నువ్వన్నారా? లేకపోతే నేనన్నా నీ దగ్గరికొచ్చేస్తా. హ్మ్. నేను నచ్చజెప్దాము, లేకపోతే అక్కడికెళ్ళి నే అన్ కా కాల్ జేసా. మా రెండే మాటలు మాట్లాడండి ఎక్కువ. హ్మ్. మామ నేను చాలా నాకు ఎలానో ఉంది. నేను మళ్ళీ మాట్లాడతా. నేను పెట్టేస్తున్నా అని జెప్పి కట్ చేసాడు. మళ్ళీ కాల్ చేసినా లిఫ్ట్ జేయలేదు. హ్మ్. సరే చందు మీరెప్పుడు లాస్ట్‌గా ఎప్పుడు మాట్లాడారు సార్ తోటి? ఆహ్, తను చనిపోయే సుమన్ టీవీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాల్ చేశా నేను. అదే అంటే అది చనిపోయే ముందు 2 డేస్ ఆ ముందే 2 డేస్ ముందు కాల్ హ్మ్. చేసా. తర్వాత నా కాల్ లిఫ్ట్ చేయలేదు. హ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు గూడా కాల్ చేశారంట. హ్మ్. సరే అయిపోయిందేదో అయిపోయింది గదా! కనీసం వాళ్ళ భార్య అనేదంట. చెప్తుంది నాతో నిన్న వాళ్ళ అమ్మతో గూడా మాట్లాడాను నేను. హ్మ్. వాళ్ళ అమ్మతో మాట్లాడి వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే అసలండి నాకైతే అసలు కన్నీళ్ళు ఆగలేదసలు. మీకు మామూలుగానే మదర్ సెంటిమెంట్ చాలా ఎక్కువ. చాలా ఎక్కువ అసలు నాకైతే హ్మ్. అస్సలు కన్నీళ్ళు ఆగలేదు. నాయనా మన ఫ్యామిలీకి దిక్కేవారు నాయనా. చందు వెళ్ళిపోయాడు నాయనా. ఇప్పుడు ఎట్లా నాయనా ఇద్దరు పిల్లలు ఎట్లా? పాప ప
పాప చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మొత్తం మంది చాలా చాలా బాధపడి వాళ్ళ అమ్మ కూడా ఏడ్చింది. హ్మ్. సరే చందు నువ్వు వెళ్ళిపోయినావు. అసలు నువ్వు ఇంత పిరికోనివి అసలు ఎందుకైనావు అసలు? నువ్వు అలాంటి వ్యక్తివి కాదు. ఎందుకు అట్లా సరే ఆమె వెళ్ళిపోయింది. నువ్వు బతికి సాధించేది ఉండే చందు. నువ్వు బతికి సాధించేవి ఉండే. ఇప్పుడు ఆహ్, అలా అంటే మా అమ్మ చనిపోయింది చందు. మా అమ్మ చనిపోయింది. నాకిష్టమైన మా అమ్మ ఎంత ఇష్టమో నీకు గూడా తెలుసు. నేను గూడా అమ్మతో మాట్లాడేటోడిని. మా అమ్మ చనిపోయిందని నేను చనిపోయానా చందు? బతికి సాధించాలి. మధ్యలో వచ్చింది. మధ్యలో ఎళ్ళిపోయింది. నువ్వు బతికుండాలి చందు. ఇప్పుడు తననొదిలేసారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. కానీ లివింగ్ రిలేషన్‌షిప్‌లో నువ్వు ఉన్న తర్వాత గూడా చెల్లె నీకు ఫోన్ జేసింది. కనీసం పిల్లల కోసమైనా ఇంటికి రా అని. కనీసం ఇంతన్నా జాలి కలగలేదా? పిల్లలనన్నా చూడనీకి రా అని జెప్పి అన్నది. ఇది ఆమెకు గూడా చెల్లెకి గూడా తెలుసు ఈ విషయం. అప్పుడు గూడా నువ్వు వెళ్ళలే.